ప్రియమైన వాళ్ళారా, బాగున్నారా? మరి వచనం ధ్యానించుకుందాం. నేను నీకు ఆజ్ఞాపించిన వాటన్నిటిని బట్టి నీ వాటిలో అహరోనుకును అతని కుమారులకును చేయవలెను. 7 దినములు వారిని ప్రతిష్ఠించవలెను. నిర్గమాకాండం 29:35. యాజక వస్త్రములు కుట్టిన తరువాత దేవుడు మోషేకు ఆజ్ఞాపించినట్లుగా అహరోను ప్రధాన యాజకుడుగాను మరియు అతని కుమారులు యాజకులుగాను యాజక ధర్మం చేయుటకు 7 దినములు ప్రతిష్ఠించబడ్డారు. ప్రభువైన యేసుక్రీస్తు మన ప్రధాన యాజకుడు మరియు మనము యాజకులము. కాబట్టి మన జీవితకాలం అంతయు యాజకులుగా ప్రతిష్ఠింపబడి ఉండాలి. యాజక ధర్మంలో ఆరాధన, ప్రార్థన, సువార్త ప్రకటించుట మరియు సమాజముగా కూడి వచ్చి దేవుని వాక్యమును బోధించాలి లేక వినాలి మరియు దాని ప్రకారం నడుచుకోవాలి. ఈ విధంగా రాయబడి ఉన్నది. ఎజ్రా యెహోవా ధర్మశాస్త్రమును పరిశోధించి దాన్ని చొప్పున నడుచుకొనుటకును ఇశ్రాయేలుకు దాని కట్టడలను విధులను నేర్పుటకును దృఢ నిశ్చయము చేసుకొనెను. ఎజ్రా 7:10. దేవుడు మిమ్మును దీవించునుగాక. ఆమేన్.